శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ. నమస్తస్యై 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 నమో నమః. యుగాంతము, కలియుగాంతము ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా, ఎందుకు, ఏమిటి? 2025 సంవత్సరం కలియుగం అంతమవుతోందా? అసలు కలియుగం పుట్టి ఎంతకాలం అయింది? ఇంకెంతకాలం ఉంది? అసలు కలియుగ ప్రమాణం ఎంత? ఇప్పటి వరకు ఎంత నడిచింది అనేటువంటి విషయాలు, అట్లాగే ఈ 2025 సంవత్సరంలో ప్రపంచం ఉండేటువంటి పరిస్థితులు అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అట్లాగే ఈ వీడియోలు నచ్చితే ఒక లైక్ చేయండి, మీరు 10 మందికి షేర్ చేయండి. దీని మీద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం తెలియజేయండి. ఏ విషయం, కలియుగ ప్రారంభం క్రీస్తు పూర్వం 3102 సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీన స్టార్ట్ అయిందని చెప్పి ప్రమాణాలు చెబుతున్నాయి, శాస్త్రాలు చెబుతున్నాయి. అట్లాగే కలియుగ ప్రారంభమై ఇప్పటికీ 5126 సంవత్సరాలు అయింది. మొత్తం కలియుగ ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. ఎంత? 4,32,000 సంవత్సరాలు. నడిచింది ఎంత? ఇప్పటికీ గతించింది 5,126 సంవత్సరాలు. అంటే ఇంకెంత ఉంది? 4,26,874 సంవత్సరాలు ఉంది. ఇంకెంత ఉంది? 4,26,874 సంవత్సరాలు కలియుగం ఉంది. ఇది అయితే కానీ త్రుతయుగం రాదు. అప్పటిదాకా కలియుగం అంతం అవటం అనేది జరగదు. ఇది యుగ ప్రమాణాల్లో నిర్దేశించబడింది సృష్టి ఆరంభంలో. ఇవాళ మనం ఎవరో రాసుకుంటే కాగితాల మీద వచ్చింది కదా. కాబట్టి కలియుగం యొక్క ప్రమాణం 4,32,000 సంవత్సరాలు అని చెప్పుకున్నాం కదా. ఇప్పటికి అయ్యింది 5,126 సంవత్సరాలు కదా. ఇంకా ఉన్నది 4,26,874 సంవత్సరాలు ఉంది. అయితే ప్రతి యుగంలో కూడా విధ్వంసాలు, వినాశనాలు, అనర్థాలు జరుగుతూనే ఉంటాయి. ద్వాపరయుగం ముగింపు ముందు మహాభారత యుద్ధం జరిగింది. అట్లాగే కలియుగం ప్రారంభంలో కూడా అనేక యుద్ధాలు జరిగినాయి. అనేక రకాలైనటువంటి లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు కూడా. కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయారు ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా. కాబట్టి ఇది సహజమైనటువంటి లక్షణం ప్రకృతికి. ప్రకృతి మార్పు ఎల్లప్పుడూ కూడా సహజంగానే ఉంటుంది. అయితే భూదేవి భారం భరించలేనప్పుడు, పాప భారం భరించలేనప్పుడు కొన్ని ఉపద్రవాలు తీవ్రంగా ఉంటాయి. అటువంటి తీవ్రత ఉన్నప్పుడే వచ్చేటటువంటి ఏంటంటే ప్రపంచ యుద్ధాలు. మనకి 2వ ప్రపంచ యుద్ధం తెలుసు కదా. అట్లాగే ప్రపంచ యుద్ధాలు. ఈ యుగంలో కూడా లక్షలాది మందిని పొట్టన పెట్టినటువంటి ప్లేగు వ్యాధి, కరోనా వ్యాధి, ఇవన్నీ కూడా ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చేటటువంటి పాప భారం పెరిగినప్పుడు వచ్చేటటువంటి విపత్తులు ఇవన్నీ. ఎందుకని? ప్రజలు ఆధ్యాత్మిక చింతన మర్చిపోయి పాప భీతి లేకుండా విచ్చలవిడిగా పాపాలు చేస్తుండటం వల్ల వచ్చేటటువంటి. అట్లాగే ప్రతి యుగంలో కూడా అనర్థాలు జరుగుతూ ఉంటాయి. ప్రకృతి అనేది పరివర్తన అనేది, మార్పు అనేది సహజం. అట్లాగే ఇక కలియుగం చూసుకున్నట్టయితే ఇప్పట్లో అంతమయ్యేది కాదు. ఇక అసలు విషయానికి వదిలితే గత నెల రోజులు 2 నెలలుగా షష్టగ్రహ కూటమి పడుతుంది. కలియుగం అంతమైపోతుంది. 2025 సంవత్సరం మానవాళి మొత్తం నాశనం అయిపోతుంది. ఈ భూమి మీద జనం మిగలరు. ప్రపంచ వినాశనే నడుగుస్తుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో చదువుకోనటువంటి వాళ్ళు, తెలివి లేనటువంటి వాళ్ళు, అక్షర జ్ఞానం లేనటువంటి వాళ్ళు, శాస్త్ర పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు మాట్లాడితే బాగానే ఉంటుంది, దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ శాస్త్రాన్ని చదువుకుని, శాస్త్ర అధ్యయనం చేస్తూ, శాస్త్రానికి మేమే హక్కుదారులు అనుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తూ రోజుకో పోస్ట్ పెడుతూ యుగాంతం అయిపోయింది,
ఇంకేముంది 2025 సంవత్సరం మొత్తం మానవాళి నశించిపోతుంది. ఈ విధమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక కథ చెప్తాను మీకు. నాకు సుమారుగా 15వ సంవత్సరం వయసులో, అప్పటికి టీవీలు సోషల్ మీడియా ఏం లేదు, ఆల్ ఇండియా రేడియో ఒకటి ఉండేది. కొన్ని నెలల ముందు నుంచి కూడా ఆకాశం నుంచి ఉల్కల రూపంలో స్కైలాబ్ పడిపోతుంది, మొత్తం దేశం అంతా ప్రపంచం అంతా కూడా వినాశనం అయిపోతుంది. ఆ స్కైలాబ్ కూడా చంద్రమండలం అంతా పెద్దది, భూమండలం అంతా కూడా పెద్దది, కాబట్టి ఈ భూమి మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్పి పుంకాలుగా నెలల తరబడి ఆల్ ఇండియా రేడియోలో ఇదే ఉపన్యాసం వస్తుండేది. ఆల్ ఇండియా రేడియో ఆన్ చేస్తే ఇదే వచ్చింది. చివరికి రేపు పడిపోతుంది అని నిర్ధారణ చేసి సైంటిస్టులు అంతా కలిసి ఆల్ ఇండియా రేడియోలో అనౌన్స్ చేస్తే, నాకు తెలిసి మాది పల్లెటూరు, అక్కడ ఇక రేపు చచ్చిపోతాం అని చెప్పేసి ఇంట్లో ఏముంటే అది వండేది తీసి తినేసి, కుక్కలు కోళ్ళు మేకలు గొర్రెలు అన్నట్టుగా ఇక రేపు బతకము, ఇంక ఇవాళతో మన లైఫ్ ఎండింగ్ అనేటటువంటి స్థితిలో జనాలు తయారయ్యారు. చివరికి అంతా అయిపోయిన తర్వాత తెల్లారి పొద్దున్నే ఆల్ ఇండియా రేడియో అనౌన్స్ చేసిందే తెలుసండి, పశ్చిమ అరేబియా సముద్రంలో పడిపోయింది స్కైలాబ్, కాబట్టి మానవాళికి పెద్ద ముప్పు తప్పింది. ఇదే పరిస్థితి. వీళ్ళు చెప్పేటటువంటి విషయాలు ఇట్లా ఉంటాయి. కాబట్టి మానవాళికి ముప్పు ఎప్పుడూ ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన ఎప్పుడైతే మానవుల్లో తగ్గుతుందో, పాపభీతి లేకుండా పోతుందో, మానవుడు పాపాలు చేయడానికి సంసిద్ధుడై ఉంటాడో, పాపకర్మలకు ప్రాధాన్యత ఎప్పుడైతే ఇస్తారో అప్పుడే ప్రకృతి సమతుల్యం దెబ్బతింటుంది. దానివల్ల ఈ ఉత్పాతాలు, వినాశనాలు ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఇంకా ఇంకొక విషయం గమనిద్దాం. ఇప్పుడు చైనా వైరస్ వచ్చింది కొత్తగా భారతదేశంలోకి. నిన్న మొన్న వీడియోలో అయితే అక్కడ ఒకళ్ళు చచ్చిపోయారు, ఇక్కడ ఒకళ్ళు చచ్చిపోయారు, అక్కడ అటాక్ అయింది, ఇక్కడ అటాక్ అయింది అని చెప్తున్నారు. కానీ మనం గ్రహించవలసింది ఒకటి ఉంది. ఈ వైరస్లన్నీ కూడా ప్రపంచం మొత్తం మీద ఎప్పుడు వస్తున్నాయి అని గ్రహించినట్టయితే నవంబర్ నుంచి మార్చి నెలాఖరులోపు మాత్రం ఇవన్నీ కూడా ప్రపంచం మీద అటాక్ అవుతున్నాయి. ఎందుకని? ఇది అన్న వాళ్ళకి వచ్చిన సమయమా వైరస్కి? కాదు. ఇది వింటర్ సీజను. ఈ సమయంలో చలి అధికంగా ఉండటం వల్ల, సూర్యుడు యొక్క ప్రభావం తగ్గటం వల్ల, ఉష్ణోగ్రతలు చలి అధికంగా ఉండటం వల్ల శీతల మండలాలు ఏవైతే ఉన్నాయో -డిగ్రీలో చలి ఉండేటటువంటి ప్రాంతాల్లో ఈ వైరస్లు అధికంగా వస్తాయి. ఈ వైరస్ల వల్ల వచ్చేది ఏంటి? టీబీ లంగ్స్కు సంబంధించి, కరోనా లంగ్స్కు సంబంధించి, ఇప్పుడు వచ్చిన వ్యాధి లంగ్స్కు సంబంధించి. అంటే ఇవన్నీ కూడా లంగ్స్ మీద వాటి యొక్క ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఈ ఉపద్రవాలు, ఈ కరోనా వైరస్ లాంటి వాటిని అన్నింటినీ మానవులు జయించగలుగుతాడు. విచ్చలవిడితనంగా, బాధ్యతారాహిత్యంగా ఉన్నటువంటి చోట మాత్రమే ఈ వైరస్లు అత్యధిక ప్రాధాన్యత చూపిస్తున్నాయి. ఎందుకంటే వాటికి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవడానికి, విశాలమైనటువంటి ప్రపంచం మీద ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవడానికి వాటికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే, ముఖ్యంగా ఈ 4 నెలలు 5 నెలలు కూడా మనం తీసుకునేటటువంటి ఆహార పానీయాలు ఉష్ణోగ్రత తగ్గకుండా ఉండాలి. అట్లాగే విచ్చలవిడిగా బయట ఎక్కడ పడితే అక్కడ తినటం మానేయాలి. కోల్డ్ పదార్థాలు తినటం మానేయాలి. అట్లాగే మన నిత్య కృత్యాల్లో, దైనందిన కార్యక్రమాల్లో వేడి పదార్థాలు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇవన్నీ కూడా మనం పాటిస్తే ఈ వైరస్ను జయించడం పెద్ద కష్టం కాదు. కానీ మానవుడు ఇవి మాత్రం చేయకుండా ఏదో అయిపోతుందని పరిగెడుతున్నారు. ఇంకో విషయం చెప్తాను. నోస్ట్రాడామస్, బాబా వంగ, వీరబ్రహ్మం గారు, ఇంకా వీళ్ళు ముగ్గురు తప్ప ప్రపంచంలో ఎవరూ లేరు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. కరెక్టే. అసలు భారతదేశంలో అష్టాదశ పురాణాలు పుట్టినటువంటి భారత గడ్డ మీద భవిష్య పురాణం ఒకటి ఉందని మన ఎవరికైనా తెలుసా? చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, మహోపాధ్యాయులు ఉన్నారు, శాస్త్ర పరిజ్ఞానం తెలిసిన వాళ్ళు ఉన్నారు, శాస్త్రాన్ని రాసిన వాళ్ళు ఉన్నారు, శాస్త్రాన్ని ఆకలింపు చేసుకుని శాస్త్రాన్ని సమాజానికి పంపిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళెవరూ కూడా భవిష్య పురాణంలో ఏం చెప్పారు అనేది ఎవరు చెప్పరు. ఇది ఒక భారతదేశంలో ఒక పెద్ద దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మనకు ఎంతసేపు విదేశీ గడ్డ మీద ఏదైనా పుడితే అంత తెచ్చి నెత్తికెట్టుకున్న అలవాటు అయిపోయింది. కాబట్టి నోస్ట్రాడామస్ ఎవరండి?
బాబా వంగ ఎవరు? సరే వీరబ్రహ్మం గారు ఆంధ్రవాడు, ఇండియావాడు గారు సరిపోన్నాం. మరి పైవాళ్ళు ఇద్దరు ఎవరు? అసలు మన భవిష్య పురాణం ఏం చెప్తోంది? దీని మీద ఎవరికి అవగాహన లేదు. కాబట్టి విఘ్నులైనటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, మహామహోపాధ్యాయ బిరుదులు పొందినటువంటి వాళ్ళు, మహామహా పండితులు, జ్యోతిష శాస్త్రులు, వేద పండితులు, శాస్త్ర పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళంతా కూడా ఈ భవిష్య పురాణంలో ఏం చెబుతోంది అనేటువంటి బయటికి తీయవలసిన అవసరం ఉంది. భవిష్య పురాణాన్ని సమాజానికి అందించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే 2025వ సంవత్సరం కలియుగాంతం మాత్రం కాదు. ఇది కేవలం కలిలో వచ్చేటువంటి కొన్ని ఉపద్రవాలు మాత్రమే. త్రుత, త్రేత, ద్వాపర కలియుగాలు 4 కూడా అత్యంత పాపభూయిష్టమైనటువంటి యుగం కలియుగం. కాబట్టి ఈ కలియుగంలో ఇటువంటి ఉపద్రవాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మానవుడికి ఇక్కడ పాపభీతి లేదు, ప్రతినిత్యం పాపాల్లో మునిగే ఉంటున్నాడు. కాబట్టి అటువంటిప్పుడు భూమాత తన యొక్క భారాన్ని భరించలేని పరిస్థితుల్లో ఆ బరువుని ఇటువంటి ఉపద్రవాలు కలుస్తాయి. కాబట్టి మనమంతా కూడా శారీరకంగా ఆరోగ్యపరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ భగవన్ నామస్మరణ చేస్తూ నిత్యం దేవాలయ దర్శనం చేసుకుంటూ ఉన్నట్టయితే ఈ కలి దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా కలియుగం అంతమైపోతుందని చెప్పేటటువంటి వాళ్ళందరికీ కూడా నేను ఒక సలహా ఇస్తున్నాను. కలియుగం అంతం అవుతుందని చెప్పకండి. కలియుగంలో జరిగేటువంటి దుష్ప్రభావాల గురించి ప్రచారం చేయండి. ప్రజలు మేల్కొంటారు, ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్తారు. అంతేగాని కలియుగం మునిగిపోతుందంటే రేపు చనిపోయేవాడు ఇవాళే చనిపోతాడు. భయాందోళనకు గురి చేయటం సమాజం యొక్క విఘ్నుల యొక్క లక్షణం మాత్రం కాదు. సమాజంలో మనం జీవనం చేస్తున్నాం అంటే మన చుట్టూ ఉన్నటువంటి సమాజం కూడా పచ్చగా ఉండాలి, అప్పుడే మనం పచ్చగా ఉంటాం. కాబట్టి యావత్ సమాజం కూడా గ్రహించవలసింది ఏంటంటే కలియుగం అంతం కాదు. కలియుగం ప్రథమ పాదంలోనే 5126 సంవత్సరం నడుస్తోంది. కాబట్టి కలియుగానికి ఇంకా 4,26,874 సంవత్సరాల ప్రమాణం ఉంది. కాబట్టి కలియుగం అంతం మాత్రం కాదు. ఈ విషయాన్ని యావత్ సమాజం కూడా గ్రహిస్తే చాలా మంచిది. అట్లాగే సమాజం యావత్తు కూడా ఆధ్యాత్మిక చింతన, దాన ధర్మాలు చేయటం, దేవాలయ దర్శనాలు, పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు చేస్తున్నట్టే కనుక ఈ కలియుగంలో వచ్చేటటువంటి నష్టాలన్నింటినీ కూడా మనం భర్తీ చేసుకోగలిగి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండగలుగుతాం. కాబట్టి యావత్ సమాజం కూడా ఇది గ్రహించండి. మనం చేయవలసింది ఏంటంటే మన ఆరోగ్యం పట్ల ఈ సంవత్సరం 2025 సంవత్సరం ముఖ్యంగా మన ఆరోగ్యాల పట్ల తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా వివరంగా ప్రభుత్వాలు వారు చెబుతున్నారు. దానికి అనుగుణంగా మనం నడుచుకున్నట్టయితే ఈ కరోనా వైరస్ కానీ ఇంకో వైరస్ ఎవరిని ఏమీ చేయవు. చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలన్నింటిలో కూడా కరోనా విజృంభించిన ఇండియాలో దాని పర్సెంటేజ్ మాత్రం 2%, 3% మాత్రమే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆధ్యాత్మిక చింతన ఎక్కువ, ధర్మ కార్యాలకు నిలయం ఇది. కాబట్టి మనం కూడా చేయవలసింది అదే. కాబట్టి ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి తెలిసేటట్టుగా చేయండి. హరి ఓం తత్సత్. భారత్ మాతాకి జై. జై హింద్.